ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ కె హైమావతి తెలిపారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణం గాంధీనగర్ గ్రామ శివార్లో గల పాలిటెక్నిక్ కళాశాల మొదటి అంతస్తులో కొనసాగుతున్న శాతవాహన ఇంజనీరింగ్ కళాశాలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదటి విడత కౌన్సిలింగ్లోని ఇంజనీరింగ్ కాలేజీలోని 160 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారని, డిపార్ట్మెంటల్ అటాచ్డ్ హాస్టల్ సౌకర్యం లేని కారణంగా హాస్టల్ వసతి లేకనే చాలా మంది రెండవ విడత కౌన్సిలింగ్లో వేరే కళాశాలకు వెళ్లారని, ఇప్పటి వరకు మొదటి సంవత్సరం అన్ని బ్రాంచ్లలో 91 అడ్మిషన్స్ తీసుకున్నారని కాలేజ్ ప్రిన్సిపల్ జిల్లా కలెక్టర్కి తెలిపారు. మూడవ విడత కౌన్సిలింగ్లో ఇంజనీరింగ్ కళాశాల మరియు డిపార్ట్మెంటల్ అటాచ్డ్ హాస్టల్ని పెడితే అడ్మిషన్లు వస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అడ్మిషన్ మాత్రం పోకుండా చూడాలని అన్నారు. అలాగే బాలికలకు వేరుగా తాత్కాలిక హాస్టల్ వసతి కొరకు అన్వేషణ చేయాలని తహసీల్దార్కి తెలిపారు. 250 పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు మరియు ఇంజనీర్ విద్యార్థులకు సరిపడా నీటి కొరత రాకుండా చూసుకోవాలని మిషన్ భగీరథ డిఏతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. ఐఓసీ రోడ్ నుండి కళాశాల ప్రాంగణం వరకు సీసీ రోడ్డు పంచాయతీరాజ్ ఇంజనీర్ శాఖ అధికారులు కొలతలు వేసి ఎస్టిమేట్ వేయాలని తెలిపారు. కళాశాల ప్రాంగణం మొత్తం చెట్ల పొదలు తొలగించి శుభ్రం చేయించాలని డిపిఓకి ఫోన్ ద్వారా తెలిపారు. హుస్నాబాద్ పట్టణం నుండి కళాశాల వరకు ఉదయం సాయంత్రం వేళల్లో బస్సు సౌకర్యం కల్పిస్తానని, అడ్మిషన్ పొందిన విద్యార్థులకు చదువు మౌలిక వసతుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని తెలిపారు. కలెక్టర్ వెంట పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శ్రీదేవి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.